2012 సంవత్సరంలో టెర్రీ లవ్లేస్ అనే ఒక పర్సన్ తన డాక్టర్ ఆఫీస్లో కూర్చొని తన యొక్క ఎక్స్రే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు ఉదయం అతనికి తన కాలులో విపరీతమైన నొప్పి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అతను తన బ్యాలెన్స్ను కూడా కోల్పోయాడు, కింద పడిపోయాడు. సో అందుకే ఏదో జరిగింది అని తెలుసుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, స్కానింగ్ చేయించుకున్నాడు. అయితే డాక్టర్ ఎక్స్రే తీసిన తర్వాత మళ్ళీ రిటర్న్ టెర్రీ దగ్గరకు వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. టెర్రీకి ఆ ఎక్స్రేని చూపించాడు. ఆ ఎక్స్రేలో చిన్న స్క్వేర్ ఆబ్జెక్ట్ లాంటిది ఒకటి కనబడుతుంది. అది ఒక ఫింగర్ నెయిల్ అంత సైజులో ఉంది. అది టెర్రీ యొక్క రైట్ లెగ్లో బాగా లోపలికి ఎవరో కావాలని పెట్టబడినట్టుగా కనబడుతుంది. ఆ డాక్టర్ అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి దాన్ని చూడలేదు. సో అందుకని అతను చాలా కన్ఫ్యూజ్ అయ్యి టెర్రీని అడిగాడు, నీకు ఇంతకుముందు ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేదంటే నీకు ఏదైనా సర్జరీ అయిందా అని అడిగాడు. అండ్ దానికి టెర్రీ లేదు, నాకు అలా ఏం జరగలేదు అని చెప్పాడు. కానీ ఆ టైంలో టెర్రీ ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. సుమారుగా 40 ఏళ్ల పాటు టెర్రీ ఆ విషయాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే అంత భయంకరమైన విషయం అది డెవిల్స్ డెన్ స్టేట్ పార్క్లో అతనికి మరియు అతని స్నేహితుడికి ఎదురైన సంఘటన. అతను ఎవ్వరికి కూడా దాని గురించి చెప్పలేదు. ఎందుకంటే చెప్పినట్టయితే ఎవ్వరు దాని గురించి నమ్మరు, అతన్ని పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు అని అతనికి అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి అతని దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు కదా. సో అందుకని అతను ఎవరికీ చెప్పలేదు. అయితే ఇన్నేళ్లుగా ఆ ఎవిడెన్స్ని అతను తనలోనే దాచుకొని వచ్చాడు. ఒక స్ట్రేంజ్ మెటల్ ఆబ్జెక్ట్ అతని యొక్క కాలులో ఉంది. అండ్ ఆ ఆబ్జెక్ట్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అయితే అస్సలు కానే కాదు. మరి ఆ రోజు టెర్రీకి ఏం జరిగింది, అతన్ని ఎత్తుకుపోయిన ఏలియన్స్ అతన్ని ఏం చేశారు, అతని కాలులో ఉన్న ఆ ఇంప్లాంట్ వెనక ఉన్న మిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది 1977 సంవత్సరం జూన్ నెల ఒక రోజు రాత్రి. టెర్రీ మరియు టోబీ వీళ్ళిద్దరూ కూడా ఎయిర్ ఫోర్స్ మెడిక్స్. వీళ్ళిద్దరూ కూడా విట్మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ దగ్గర ఉన్నారు. అది కాన్సాస్ సిటీకి దగ్గరలో ఉంటుంది. వాళ్ళు 4 రోజుల లీవ్ తీసుకుని క్యాంపింగ్కి బయలుదేరారు. 6 గంటల పాటు ప్రయాణించిన తర్వాత డెవిల్స్ డెన్ స్టేట్ పార్క్లోని ఒక సెక్యూర్డ్ ప్రాంతానికి ఎంటర్ అయ్యారు. అది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా, కాకపోతే దాని గురించి వాళ్ళకి ముందే ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి క్యాంపింగ్ వేసుకొని బియర్ తాగుతూ ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గానే ఉంది. కానీ సడన్గా రాత్రి 9 గంటలు అవుతున్న టైంలో టోబీ సడన్గా టెర్రీ వైపు చూసి, నువ్వు అది విన్నావా అని అడిగాడు. టెర్రీ లేదు, నేనేం వినలేదు అని అన్నాడు. అప్పుడు టోబీ ఏమన్నాడంటే, ఎగ్జాక్ట్లీ నేను చెబుతోంది అదే. ఇప్పుడు చూడు, మొత్తం నిర్మానుష్యంగా అయిపోయింది. ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయింది? పురుగుల శబ్దాలు కానీ, పక్షుల శబ్దాలు కానీ, గాలి శబ్దం కానీ ఏమీ వినబడట్లేదు. మొత్తం అంతా కూడా స్తంభించిపోయింది. ఈ అడవి దాని ఊపిరి ఆపుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే అంత నిర్మానుష్యం అయిపోయింది. మన మాటలు మనకే వినబడుతున్నాయి. అంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. అదే టైంలో ఆకాశంలో 3 చిన్న చిన్న లైట్స్ డిమ్గా టోబీకి కనబడ్డాయి. టోబీ దాన్ని టెర్రీ కూడా చూపించాడు. అండ్ టైం గడుస్తున్న కొద్దీ అవి దగ్గరగా రావడం మొదలుపెట్టాయి. అండ్ బ్రైట్గా కూడా కనిపించడం మొదలుపెట్టాయి. ఆ 3 ఒక ఫార్మేషన్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక యాక్సెస్లో తిరుగుతూ ఉన్నాయి. అండ్ మెల్లిమెల్లిగా వీళ్ళ యొక్క బేస్ దగ్గరికి అయితే వచ్చాయి. దాని యొక్క వేగాన్ని కాన్స్టెంట్గా పెంచుకుంటోంది. ఇన్ఫ్యాక్ట్ అది ఎంత పెద్దగా ఉందంటే అది స్టార్స్ యొక్క వ్యూని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. అంటే వీళ్ళకి ఏం కనబడట్లేదు. అండ్ సడన్గా అది దాని యొక్క వేగాన్ని అమాంతం విపరీతంగా పెంచేసుకొని కాన్స్టెంట్గా అటు ఇటు మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఆ వేగాన్ని వాళ్ళు ఈవెన్ ఎస్టిమేట్ కూడా చేయలేకపోయారు. అంత వేగంగా వెళ్ళడం మొదలుపెట్టింది అది. అండ్ వీళ్ళ పైనుంచి కూడా ప్రయాణించడం మొదలుపెట్టింది. సో అలాగా వీళ్ళిద్దరూ దాన్ని చూస్తూ ఉన్నప్పుడు అది ఒక ట్రయాంగిల్ షేప్డ్ క్రాఫ్ట్ అని వాళ్ళకి అర్థమైంది. సో ఫైనల్గా అది వాళ్ళ మీదకి వచ్చి ఎగ్జాక్ట్గా ఆగింది. బట్ వాళ్ళు దాన్ని చూస్తున్నారు కానీ కొంచెం కూడా భయపడట్లేదు. ఎందుకనేది అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమని అభిప్రాయపడ్డారంటే ఆ తర్వాత
ఆ లైట్స్ వాళ్ళని హిప్నటైజ్ చేసి ఉండొచ్చు, ఆర్ లేదంటే ఏదైనా ఒక పవర్ ఆ క్రాఫ్ట్లోంచి వాళ్ళ మీదకి రిలీజ్ అయ్యి వాళ్ళని భయపడకుండా చేసి ఉండొచ్చు, అంటే వాళ్ళని సైకలాజికల్గా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అప్పుడు వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా ఉంటారు, అరవకుండా ఉంటారు, చుట్టూ ఎవరైనా ఉన్నా వాళ్ళకి వినబడకుండా ఉంటుంది కదా. అందుకని వీళ్ళని సైకలాజికల్గా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు అని ఆ తర్వాత వాళ్ళకి అనిపించింది. అండ్ ఒక రకమైన మత్తు మంది ఇచ్చినట్టుగా వాళ్ళకైతే అనిపించింది ఆ టైంలో. అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, మంచం మీద మత్తు మంది ఇచ్చేస్తే ఎలా పడుకుంటామో అంత ప్రశాంతంగా వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. అండ్ ఆ కామ్ సెన్సేషన్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ మెల్లిగా కిందకి ల్యాండ్ అయింది. ఆ టైంలో దాని నుంచి ఒక వైట్ లైట్ వీళ్ళనే టార్గెట్ చేసినట్టుగా వీళ్ళ క్యాంప్ సైట్ మీద పడింది. సుమారుగా 30 సెకండ్ల పాటు ఆ క్యాంప్ సైట్ మొత్తాన్ని కూడా చాలా బ్రైట్గా మార్చేసింది. అంటే పగటిపూట ఎంత బ్రైట్గా ఉంటుందో అంత బ్రైట్గా మార్చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చీకటి అయిపోయింది. ఆ తర్వాత ఒక సన్నటి బ్లూ లేజర్ ఆ క్యాంప్ సైట్ మొత్తాన్ని కూడా స్కాన్ చేస్తున్నట్టుగా కనిపించింది. అది కూడా ఆ టెంట్ మీదగానే వెళ్ళింది. అండ్ ఆ మనుషులు వాటన్నిటిని చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కొద్దిసేపటి వరకు ఆ లైట్ అలా స్కాన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కంప్లీట్గా చీకటి అయిపోయింది. ఇదంతా చూస్తున్న టోబీ, ఓకే షో అయిపోయినట్టుంది, సరే పద మనం మన టెంట్లోకి వెళ్ళిపోదాం, పడుకుందామని అన్నాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి పడుకుండిపోయారు. అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళేమో షో అయిపోయింది, సరే పడుకుందాం పద అంటే ఆ తర్వాత చాలామంది వీళ్ళ గురించి అనాలిసిస్ చేసింది ఏంటి అంటే, మైట్ బి వీళ్ళ మీద ఏదైనా కెమికల్ స్ప్రే లాంటిది జరిగి ఉండొచ్చు, లేదంటే ఏదైనా టెక్నాలజీని యూజ్ చేసి ఉండొచ్చు. దానివల్ల అదంతా ఫినిష్ అవ్వగానే వాళ్ళు విపరీతంగా అలసిపోయినట్టు ఫీల్ అయ్యి నిద్రపోయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడ్డారు. సో అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి పూర్తిగా తెలియదు, బట్ వాళ్ళైతే నిద్రపోయారు. అయితే వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోలేదు. కొంతసేపటి తర్వాత టెర్రీకి మెలకు వచ్చింది, కానీ టెర్రీ టెంట్లో లేడు. అతను ఒక కోల్డ్ రబ్బర్ ఫ్లోర్ మీద ఒంటి మీద బట్టలేవి లేకుండా అతని బట్టలన్నింటినీ కూడా చుట్టేసి అతని చెస్ట్ మీద పెట్టేసి ఒక చోట పడుకొని ఉన్నాడు. అతని యొక్క పల్స్ కూడా తక్కువ కొట్టుకుంటున్నట్టుగా అతనికి అనిపించింది. అండ్ ఆ ప్రాంతంలో ఉన్న ఎయిర్ కంప్లీట్గా కెమికల్స్తో నిండిపోయినట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అతని గొంతు, అతని బాడీ కొంచెం మండుతున్నట్టుగా అతనికి అనిపించింది. చాలా భయం వేసింది, కానీ అతను ఏం చేయలేకపోతున్నాడు. అంటే అతని బాడీ కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయింది, కదలలేకపోతుంది. అతని మైండ్ మాత్రం కాన్స్టెంట్గా పరిగెడుతోంది, కానీ బాడీ మాత్రం కొంచెం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక చేసేదేమీ లేక అలా చూస్తూ ఉన్నాడు అంతే. అండ్ కొంత దూరంలో ఎవరో ఒక మహిళ చాలా గట్టిగా అరిచిన శబ్దం టెర్రీకి వినిపించింది. సో నెక్స్ట్ తను కాకూడదు అని టెర్రీ మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన కళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఆ రూమ్ని చూశాడు. ఆ రూమ్ చాలా పెద్దగా ఉంది, ఒక స్టేడియం అంత పెద్దగా ఉంది. ఇప్పుడు వాళ్ళ పైన ఏదైతే క్రాఫ్ట్ తిరిగిందో ఆ క్రాఫ్ట్ అయితే అంత పెద్దది కాదు. సో దాంట్లో ఇంత పెద్ద రూమ్ ఉండే అవకాశం అసలు ఏమాత్రం లేదు. సో దాని నుంచి తీసుకొని వచ్చి ఇంకెక్కడైనా పెట్టి ఉండాల్సి ఉంటుంది. టెర్రీకి కుడివైపున అట్లీస్ట్ ఇంకొక 10 మంది సేమ్ తనలాగే ప్యారలైజ్ అయిపోయి కళ్ళు తెరిచి ఎటు కదలలేక ఏమీ చేయలేక అలా చూస్తూ ఉన్నారు. అక్కడ మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఈవెన్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళను తెరిచి చాలా భయంగా చుట్టూ చూస్తున్నారు. కొంతమంది అరవడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది అరుస్తున్నారు, కానీ కొంతమంది మాత్రం ఇంకా వాళ్ళ రాత ఇంతే అని అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నారు. కళ్ళల్లోంచి నీళ్లు మాత్రం ఆగట్లేదు వాళ్ళకి, ఎందుకంటే ఏదో జరగబోతుందని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంది, అండ్ ఆ రూమ్లో ఒక డిస్క్ షేప్డ్ క్రాఫ్ట్ ఉంది. అది బయలుదేరడానికి సిద్ధంగా కనబడుతోంది. ఆ రూమ్ సుమారుగా 5 అంతస్తుల ఎత్తుంది. అండ్ దాంట్లో చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి. కొన్ని అయితే గోల్ఫ్ కార్ట్ అంత పెద్ద సైజులో కూడా ఉన్నాయి. అయితే ఆ గోల్ఫ్ కార్ట్ అంత పెద్ద సైజులో ఉన్న వెహికల్స్లో కొంతమంది పిల్లలు తిరుగుతున్నారు. ఇనీషియల్గా పిల్లలు దాంట్లో ఎందుకు తిరుగుతున్నారని టెర్రీ కన్ఫ్యూజ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కొంచెం దగ్గరగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని క్లియర్గా చూస్తే అతనికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు చాలా చిన్నగా ఉన్న గ్రే కలర్ స్కిన్డ్ బీయింగ్స్. వాళ్ళ కళ్ళు చాలా నల్లగా ఉన్నాయి. అండ్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కూడా గ్రే కలర్ ఫ్లైట్ సూట్సే. వాళ్ళ చేతులు చాలా పొడవుగా ఉన్నాయి, ఫింగర్స్ ఇంకా పొడవుగా ఉన్నాయి, అండ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. అండ్ రోబోస్ మూవ్ అయినట్టు మూవ్ అవుతున్నారు. అండ్ వీళ్ళు మాత్రమే కాకుండా కొంతమంది బీచ్ యూనిఫామ్స్లో నడుస్తున్నారు. ఆ బీచ్ యూనిఫామ్స్లో నడుస్తోంది ఏలియన్స్ కాదు, అక్కడ ఉన్నది మనుషులే. ఎస్, వింత ఆకారంతో వికృతంగా కనబడే ఏలియన్స్ కాదు, అక్కడ ఆ యూనిఫామ్స్లో ఉన్నది మనుషులే. వాళ్ళు బందీగా లేరు, వాళ్ళు బీచ్ యూనిఫామ్స్ని ధరించారు. అండ్ ఆరెంజ్ కలర్ ర్యాంక్ సింబల్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ వాళ్ళందరూ కూడా క్రూ మెంబర్స్లో పార్ట్ అని అర్థమవుతోంది. వాళ్ళు ఈ నేక్డ్ అబ్డక్టీస్ని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు.
అండ్ ఒక పింక్ చాకీ స్కిన్ పర్సన్ టెర్రీ వైపే కాన్స్టెంట్గా చూస్తున్నాడు. ఆ పర్సన్ చూడడానికి చాలా అంటే చాలా వింతగా ఉన్నాడు. అంటే గ్రే కలర్లోనే ఉన్నాడు, బట్ 6 అడుగుల ఎత్తులో ఉన్నాడు. అండ్ తన కళ్ళను నేరుగా టెర్రీ మీద పెట్టి కాన్స్టెంట్గా తననే చూడటం జరుగుతోంది. ఆ క్రీచర్ తన మైండ్లోకి టెర్రీ యొక్క డేటా మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటోంది. అంటే టెర్రీ యొక్క ఆలోచనల్ని, మెమరీస్ని, సీక్రెట్స్ని అన్నిటినీ కూడా డౌన్లోడ్ చేసుకుంటోంది. ఇదంతా కూడా టెర్రీకి తెలుస్తోంది. టెర్రీ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోతున్నాడు, వైలేట్ అవుతున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు అసలు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా అతనికి ఇలా జరగలేదు. ఇదే మొదటిసారి ఇలా జరగడం. అండ్ ఆ తర్వాత అతన్ని కొంతమంది గ్రే బీయింగ్స్ అక్కడి నుంచి లిఫ్ట్ చేసి హాల్వే యొక్క కింద భాగానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ అతనికి కొన్ని గ్లాస్ ట్యాంక్స్ కనబడ్డాయి. అవన్నీ కూడా వేరు వేరు సైజెస్లో ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద ట్యాంక్స్ అయితే ఎంటీగానే ఉన్నాయి, బట్ కొన్నిటిలో మాత్రం కొన్ని క్రీచర్స్ ఉన్నాయి. అవి చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి. అంటే వాటిల్లో మనకి తెలిసిన జీవులు అండ్ తెలియని జీవుల యొక్క మిక్స్ జీవులు ఉన్నాయి. అంటే హైబ్రిడ్ హ్యూమన్ ఏలియన్ జీవులు ఉన్నాయన్నమాట ఆ ప్రాంతంలో. బేసిక్గా దీని గురించి అతను తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే, నా యొక్క లెఫ్ట్ భాగంలో ఒక వైట్ వాల్ ఉంది, బట్ రైట్ సైడ్లో మాత్రం చాలా వరకు గ్లాస్ ట్యాంక్స్ ఉన్నాయి. చూడడానికి అక్వేరియంస్లా ఉంటాయి. వాటిలో కొన్నేమో ఒక స్క్వేర్ ఫుట్ అంత సైజులో ఉంటే, కొన్నేమో ఒక మనిషిని పట్టించేంత పెద్దగా ఉన్నాయి. వాటిలో మ్యాక్సిమం అన్నీ ఖాళీగానే ఉన్నాయి, బట్ ఒక్క దాంట్లో మాత్రం పింక్ కలర్ వాటర్ కనబడుతోంది. దాంట్లో ఏదో ఒక జీవి ఉంది. ఆ జీవిని చూసినప్పుడు మొదట అతనికి ఒక పప్పీలా అనిపించింది. అంటే అప్పుడే పుట్టిన ఒక కుక్క పిల్లలా అనిపించింది. అదేమో కళ్ళు మూసుకొని ఉంది. అండ్ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూసినప్పుడు మాత్రం అది దాని యొక్క కళ్ళని ఓపెన్ చేసింది. అండ్ దాన్ని చూసి టెర్రీ చాలా భయపడ్డాడు. అండ్ ఆ తర్వాత టెర్రీ ఆ హాల్ యొక్క చివరకు వచ్చాడు. అప్పుడు అతనికి ఇంకా భయం వేసింది. అతన్ని ఆ హాల్వేలోని ఒక డోమ్ షేప్డ్ వైట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. మొత్తం అంతా కూడా వైట్ ఆర్ గ్రే ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ కలర్లోనే కనబడుతుంది. అది ఒక మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్ అని అతనికి అర్థమవుతోంది. ఆ లిటిల్ గ్రే పీపుల్ అందరూ కూడా అతని చెస్ట్ మీద ఉన్న ఆ బట్టలన్నింటినీ కూడా కంప్లీట్గా తీసేసి అతన్ని ఒక టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆ టేబుల్ కొంచెం వెచ్చగా అనిపించింది. అతని కోసం ఆ టేబుల్ని వేడి చేశారేమో అతనికి అనిపించింది, బట్ అది వాస్తవం కాదు. అంతకుముందు ఆ టేబుల్ మీద కొన్ని బాడీస్ని పడుకోబెట్టారు, దానివల్ల ఆ వేడి జనరేట్ అయింది. అయితే ఆ టైంలో ఆ రూమ్లోకి 2 కొత్త ఏలియన్స్ ఎంటర్ అయ్యాయి. అవి సుమారుగా 9 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఆ తర్వాత టెర్రీని బోర్లా పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆ 2 పెద్ద ఏలియన్స్ కూడా టెర్రీ యొక్క లోవర్ బ్యాక్ దగ్గర ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. టెర్రీకి విపరీతమైన నొప్పి వచ్చింది. చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, బట్ సౌండ్ అయితే బయటికి రాలేదు. అంటే చాలా గట్టిగా అరుస్తున్నట్టు అతనికి అనిపిస్తోంది, బట్ శబ్దం అయితే అతనికి వినిపించట్లేదు. అయితే ఆ టైంలో ఆ 2 ఏలియన్స్ ఒక ఏలియన్ టెర్రీతో టెలిపాథికల్గా మాట్లాడాడు. ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నావు? మేము నిన్నేం చెయ్యమని నీకు తెలుసు కదా. నిన్ను జస్ట్ కొంతవరకు ట్రీట్ చేసి కొంతవరకు ఆపరేట్ చేసి ఆ తర్వాత వదిలేస్తాం. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చామో అక్కడే పెట్టేస్తాం. కంగారు పడకు అని పెదాలు కదపకుండా కేవలం మైండ్ టు మైండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఒక గ్రీన్ కలర్ ఏలియన్ టెర్రీ యొక్క తల మీద జస్ట్ లైట్గా కొడితే మొత్తం అంతా కూడా బ్లాంక్ అయిపోయింది. అండ్ టెర్రీ ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. అండ్ కొన్ని నిమిషాల తర్వాత టెర్రీ మరియు టోబీ ఇద్దరు కూడా మొదట్లో ఏదైతే క్రాఫ్ట్ వాళ్ళ మీద తిరిగిందో ఆ క్రాఫ్ట్లో ఉన్నారు. అండ్ ఆ క్రాఫ్ట్ వాళ్ళ టెంట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా వాళ్ళకి అర్థమైంది. అండ్ కొద్దిసేపటి తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆ టెంట్ దగ్గర పడేశారు. ఒక 6 ఏలియన్స్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ గడ్డి మీద పడేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అప్పటికి కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చాలా సైలెంట్గా ఉంది. అది కూడా అన్యాచురల్లీ సైలెంట్. టెర్రీ మాట్లాడాలనుకుంటున్నాడు, బట్ చాలా ఎగ్జాస్టెడ్గా ఫీల్ అయ్యాడు. ఇన్ఫ్యాక్ట్ అతని విజన్ చాలా వరకు బ్లర్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత అతను కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ ప్రాంతంలో. బట్ మళ్ళీ కొద్దిసేపటికి వాళ్ళు కళ్ళు తెరిచేలాగా అక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంటే చాలా పెద్ద స్థాయిలో లైట్స్ కాన్స్టెంట్గా వాళ్ళ మీద పడడం మొదలుపెట్టాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ టెంట్ ఏదైతే అక్కడ ఉందో దాన్ని కూడా ఆ లైట్స్ చీల్చేస్తుంది, అంత పవర్ఫుల్గా ఉంది. సో ఆటోమేటిక్గా వీళ్ళ కళ్ళు కూడా చాలా హర్ట్ అవుతాయి కదా, అందువల్ల వీళ్ళు కళ్ళు తెరిచారు ఆ టైంలో. అండ్ ఆ టైంలో టెర్రీ అండ్ టోబీ వీళ్ళిద్దరూ కూడా విపరీతమైన బాడీ పెయిన్స్తో ఉన్నారు. ఒళ్ళంతా నొప్పులే మొత్తం. అండ్ టోబీ ఆ టెంట్కు పడ్డ చిన్న కన్నంలోంచి బయటికి చూస్తున్నాడు. అండ్ అతనికి అక్కడ ఒక గ్రీన్ కలర్ క్రాఫ్ట్ కంటిన్యూస్గా లైట్ని ఫ్లాష్ చేస్తూ కనిపించింది. టెర్రీ దాన్ని చూస్తూ అలాగే ఆగిపోయాడు. ఆ టైంలో టెర్రీ నోటీస్ చేసింది ఏంటంటే తన చేతికున్న వాచ్ రాత్రి 9 దగ్గర ఆగిపోయింది, బట్ టెంట్లో ఉన్న క్లాక్ మాత్రం ఉదయం 3 చూపిస్తోంది.
అండ్ అతను ఫ్లాష్ లైట్కి దగ్గరగా వెళదాం అనుకున్నాడు. బట్ టోబీ మాత్రం ఆపేశాడు. సైలెంట్గా ఉండు, వాళ్లే మనల్ని ఎత్తుకుపోయింది, వాళ్లే మనల్ని ట్రీట్ చేసింది, వాళ్లే మనల్ని బాధ పెట్టింది అని ఏడుస్తూ చెబుతున్నాడు. అండ్ ఆ క్యాంప్కి దగ్గరలో కొన్ని ఫుడ్ స్టెప్స్ కూడా ఆ టైంలో వాళ్ళకి వినిపించాయి. సో అందుకని వాళ్ళు చాలా అంటే చాలా సైలెంట్గా ఉండి వీళ్ళని ఎవరూ గమనించకుండా చూసుకొని అక్కడ ఏం జరుగుతుందో కాన్స్టెంట్గా చూడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ ఏలియన్ క్రీచర్స్ మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క క్రాఫ్ట్ దగ్గరికి అయితే చేరుకున్నాయి. సుమారుగా ఒక 12 మంది పిల్లలు ఆ ప్రాంతంలో నుంచున్నట్టుగా వీళ్ళకి అనిపించింది. బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు పిల్లలు కాదనే విషయం మనకు తెలుసు కదా, వాళ్ళు ఏలియన్స్. అండ్ టోబీ ఆ టైంలో చాలా సైలెంట్గా ఉండమని టెర్రీకి మళ్ళీ చెబుతూ వచ్చాడు. వాళ్ళే మనల్ని తీసుకొని వెళ్ళారు, వాళ్ళే మనల్ని హర్ట్ చేశారు, సో నువ్వు సైలెంట్గా ఉండకపోతే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారని టోబీ కాన్స్టెంట్గా ఏడుస్తూనే ఉన్నాడు. టెర్రీకి మొదట చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. బట్ తర్వాత కళ్ళ ముందు విజువల్స్ అన్నీ కూడా కనిపించాయి. అంటే బ్రైట్ రూము, చిన్న చిన్న క్రీచర్స్, జైంట్ ఇన్సెక్ట్, మెడికల్ రూమ్, ఇన్స్ట్రుమెంట్స్, నొప్పి, ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి. అంటే విపరీతమైన నొప్పి కదా, అది అప్పుడు గుర్తొచ్చింది అతనికి. అలా ఆలోచిస్తూ అటువైపు చూస్తూ ఉండగానే ఆ క్రాఫ్ట్ గాలిలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయింది. చాలా అంటే చాలా దూరానికి వెళ్ళిపోయింది. బట్ కొంచెం శబ్దం కూడా చేయలేదు. నార్మల్గా ఏ క్రాఫ్ట్ అయినా సరే కొంచెమైనా శబ్దం చేస్తాయి అంత వేగంగా వెళ్ళేటప్పుడు. బట్ వాళ్ళకి అక్కడ కొంచెం శబ్దం కూడా వినిపించలేదు. అప్పటి వరకు ఊపిరి కూడా పీల్చకుండా ఉన్నాడు టోబీ. బట్ ఒకసారిగా ఊపిరిని అయితే పీల్చాడు. అతని మొహం చాలా వరకు ఉబ్బిపోయి ఉండడాన్ని టెర్రీ గమనించాడు. అంతేకాదు చాలా వరకు కాలిపోయి ఉంది కూడా. ఇన్ఫ్యాక్ట్ అతనికి కూడా అలాగే ఉంది. సో ఇమీడియట్గా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ వేరే బట్టలు వేసుకొని వెంటనే కారులోకి ఎక్కేసి ఆ క్యాంప్ని, ఆ డెవిల్డన్ ప్రాంతాన్ని కంప్లీట్గా వదిలేసి అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయారు. వెళ్ళే దారంతా కూడా కాన్స్టెంట్గా వాళ్ళకి మైండ్లో అవే తిరుగుతూ ఉన్నాయి. టెర్రీ టోబీని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ టెర్రీ వైఫ్ అతన్ని చూసి ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళింది. టెర్రీ అక్కడున్న మెడికల్ స్టాఫ్కి అంతా చెప్పాడు, కానీ ఆ రాత్రి 9 నుంచి 3 మధ్యలో ఏం జరిగిందో చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ అది కనుక చెప్పినట్టయితే అతన్ని పిచ్చోడు అనుకొని పిచ్చి హాస్పిటల్లో చేర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే అతనికి వచ్చిన ఆ బర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేడియేషన్ కారణంగా వచ్చాయని చెప్పారు. అతని బట్టలన్నింటినీ కూడా హజార్డ్ బ్యాగ్స్లో పడేశారు. ఎందుకంటే అవి కంప్లీట్గా రేడియేషన్తో నిండిపోయాయి. అలాగే 48 గంటల పాటు కంప్లీట్గా కళ్ళు మొత్తం బ్లర్గానే ఉండి అసలు ఏమీ కనబడలేదు. బట్ 3వ రోజు రాత్రికి మాత్రం కొంతవరకు రికవర్ అయ్యాడు. మొత్తం నార్మల్గా కనిపించడం మొదలుపెట్టింది. ఆ టైంలోనే అతని యొక్క డోర్ని కొంతమంది నాక్ చేశారు. ఆ డోర్ ఓపెన్ చేస్తే నర్స్ వచ్చింది. అండ్ అతనితో పాటుగా 2 మనుషులు లోపలికి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గర బ్యాడ్జెస్ ఉన్నాయి, అవి ఫ్లాష్ అవుతూ మెరుస్తూ చాలా పవర్ఫుల్ పర్సన్స్ వీళ్ళు అన్నట్టుగా చెబుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళు డార్క్ సూట్స్ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళు ఎవరో హై అఫీషియల్స్ అన్నట్టుగా. వాళ్ళు నర్స్తో చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎయిర్ ఫోర్స్కి చెందిన ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే OISI నుంచి వచ్చామని చెప్పారు. వాళ్ళు టెర్రీతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పారు. సరే అని చెప్పి నర్స్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది. టెర్రీ హాస్పిటల్ బెడ్ మీద కూర్చున్నాడు. అండ్ వీళ్ళేమో టేప్ రికార్డర్ను ఆన్ చేసి అతని ముందు పెట్టి అతన్ని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పమని అడగడం మొదలుపెట్టారు. టెర్రీ వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే అప్పటికి. అండ్ ఆ టైంలో అతను ఒక మోస్ట్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాడు. అండ్ ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించిన ఇంట్రాగేషన్ కూడా జరుగుతోంది. OSI ఏజెంట్స్ వచ్చి అతన్ని అడుగుతున్నారు. అండ్ వాళ్ళలో ఒక పర్సన్ మేజర్లా కనబడుతున్నాడు. అతనేమో టెర్రీ వైపు చూసి ఆర్డర్స్ వేస్తున్నాడు. వాళ్ళు టెర్రీని అడిగింది ఏంటంటే ఆ రోజు రాత్రి నువ్వేం చూసావు అని. అంటే ఆకాశంలో ఆ లైట్స్ కనబడడం, తనను తీసుకొని వెళ్ళడం, వీటన్నిటి గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు. బట్ టెర్రీ మాత్రం ఏం చెప్పాడంటే ఆ రోజు రాత్రి ఆకాశంలో కొన్ని లైట్స్ని మాత్రమే చూశారని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అతను చెప్పలేదు. ఆ లైట్సే తనను డిస్టర్బ్ చేశాయని చెప్పారు. బట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ మాత్రం అతను చెప్పిన ఆన్సర్తో సాటిస్ఫై అయినట్టు అనిపించలేదు. లేదు, ఇంకా ఏదో చూసావు, అదేంటో చెప్పు, ఇంకా ఏదో తెలుసు నీకు, అదేంటో చెప్పు అని కాన్స్టెంట్గా అడుగుతూ వచ్చారు. టెర్రీకి ఆ టైంలో ఒక పాయింట్ గుర్తొచ్చింది. అదేంటంటే కొంతమంది హ్యూమన్స్ మిలిటరీ యూనిఫామ్స్లో ఏలియన్స్తో పాటుగా స్పేస్ క్రాఫ్ట్లో వర్క్ చేయడాన్ని అతను చూశాడు కదా. సో గవర్నమెంట్కి ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుందో కంప్లీట్గా తెలుసు. ఈవెన్ టెర్రీకి ఏం తెలుసో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. ఆ విషయాన్ని టెర్రీ నోటి నుంచి చెప్పించాలనుకుంటున్నారు, కానీ టెర్రీ మాత్రం అవేవి కూడా చెప్పట్లేదు. అండ్ ఆ టైంలో ఆ ఇద్దరు కూడా ఒక ఆర్టికల్ని అతనికి చూపించారు. అది UCMJలోని ఆర్టికల్ 31. UCMJ అంటే యూనిఫామ్ కోడ్ ఆఫ్ మిలిటరీ జస్టిస్. దాంట్లో ఏముందంటే మిలిటరీ వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నట్టయితే ప్రజలు కూడా
దాన్ని రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది, దాని గురించి ఎంత పూర్తిగా తెలిసినా కూడా. సో టెర్రీ ఏంటంటే వాడు చెప్పిన ప్రతిదానికి ఎస్ సార్, సరే సార్ అనుకుంటూ ఉన్నాడు. దేని గురించి బయటకి చెప్పొద్దు అని అతన్ని బెదిరించిన దానికి కూడా అతను ఓకే సార్ అనుకుంటూనే ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా వాళ్ళకి ఆపోజిట్గా చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. సో కాన్స్టెంట్గా క్వశ్చన్స్ అడిగారు. ఈవెన్ అతని ఇంటిని, కార్ని సెర్చ్ చేయడానికి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. బట్ పర్మిషన్స్ ఇవ్వకముందే ఆల్రెడీ వెతకడం మొదలు పెట్టేశారు. పర్మిషన్ అనేది జస్ట్ ఫార్మాలిటీ అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. అండ్ ఆ తర్వాత నువ్వు ఏదైతే చూసావో ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాని గురించి ఎవ్వరికి చెప్పడానికి వీలు లేదు, చెప్పావా అదే నీకు లాస్ట్ డే అన్నట్టుగా అతన్ని బెదిరించారు. అంతేకాదు తన ఫ్రెండ్ టాబీని కూడా జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ కలవకూడదు, మళ్ళీ చూడకూడదు అని చెప్పారు. టాబీని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పంపేశారని కూడా తెలియజేశారు. ఇనీషియల్గా టెర్రీకి ఏమని భయం ఉండేది, ఒకవేళ జరిగింది మొత్తం చెప్పినట్టయితే తనని పిచ్చాసుపత్రిలో వేస్తారని. కానీ ఇప్పుడు టెర్రీకి ఉన్న భయం ఏంటంటే జరిగింది చెప్పకపోయినట్టయితే తనని జైల్లో వేస్తారేమో అని. ఎందుకంటే ఇప్పుడు తిను ఈ స్టోరీ చెప్పాడు, లైట్స్ చూశాను, ఆ లైట్స్ డిస్టర్బ్ చేసాయి, బాడీని కొంతవరకు బర్న్ చేసాయని. బట్ టాబీ వేరేగా చెబితే, టాబీ ఒకవేళ మొత్తం చెప్పేసినట్టయితే అది టెర్రీకి ప్రాబ్లం కదా. సో టాబీ కూడా సేమే చెబితే బాగున్ను అని అనుకున్నాడు. బట్ తినైతే మాత్రం సేమ్ పాయింట్నే రిపీట్ చేస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ పైన జరిగింది ఏది కూడా చెప్పలేదు. అండ్ ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీద అతనితో సంతకాలు బలవంతంగా పెట్టించేసుకొని, ఈవెన్ వాటిని చదవనివ్వలేదు కూడా, బలవంతంగా పెట్టించేసుకొని ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడొద్దు అండ్ నీ స్నేహితుడిని కూడా కలవద్దని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అండ్ ఆ టాబీని అక్కడ నుంచి జపాన్ బేస్కి పంపించేశారు. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు కూడా. అయితే ఈ అబ్డక్షన్ అండ్ ఇంట్రాగేషన్ యొక్క ట్రామా కొద్ది రోజుల పాటు టెర్రీని సైలెంట్ అయిపోయేలా చేసింది, ఎవరితోని మాట్లాడలేదు. అండ్ అతను ఈ ఇన్సిడెంట్ గురించి అయితే ఎవరితోని చెప్పలేదు, తన ఫ్రెండ్స్తో కానీ, తన ఫ్యామిలీతో కానీ, ఈవెన్ తన వైఫ్తో కూడా డిస్కస్ చేయలేదు. అండ్ ఆ సంఘటన గురించి పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. అంటే అసలు అతను ఆ ప్రాంతానికే వెళ్ళలేదు, అలాంటి సంఘటన ఏది జరగలేదు అన్నట్టుగా అతను తన బ్రెయిన్ అయితే కాన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తూ వచ్చాడు, కాన్స్టెంట్గా మారుస్తూ వచ్చాడు. అండ్ ఆ తర్వాత కొన్నాళ్ళకి నిజంగానే దాని గురించి మర్చిపోయాడు. ఒక మంచి కెరియర్ని బిల్డ్ చేసుకున్నాడు, లాయర్ అయ్యాడు, ఆ తర్వాత అసిస్టెంట్ అటార్నీ జనరల్ అయ్యాడు. అప్పటికే పెళ్ళి అయిపోయింది, ఫ్యామిలీ ఉంది, ఆ తర్వాత పిల్లలు పుట్టారు, మొత్తం లైఫ్ అంతా కూడా నార్మల్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ 2012లో తన కాలు యొక్క ఎక్స్రేని చూసినప్పుడు మళ్ళీ అతని లైఫ్ మారిపోయింది. అప్పుడు అతను ఏమని డిసైడ్ అయ్యాడంటే ఆ ఇంప్లాంట్స్ని రిమూవ్ చేయడానికంటే ముందు పబ్లిక్లోకి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాలి, వాళ్ళకి ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ అతనికి దీని గురించి వార్నింగ్ వచ్చింది, చాలా ప్రమాదకరమైంది అని. బట్ అయినా కూడా అతను పబ్లిక్లోకి వచ్చాడు, చెప్పాడు కూడా. అయితే అతన్ని బెదిరించింది గవర్నమెంట్ కాదు, అంతకంటే ఎక్స్ట్రీమ్ పర్సన్ ఒకరు అతన్ని బెదిరించడం జరిగింది. అంటే 2012లో అతను దీని గురించి బయట ప్రపంచానికి కొంతవరకు తెలియజేశాడు. సో ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ చాలామందిని అట్రాక్ట్ చేసింది, ఈవెన్ అన్వాంటెడ్ అటెన్షన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది. 2017వ సంవత్సరంలో ఒకరోజు అతను నిద్రపోతున్న టైంలో సడన్గా అతను తన లివింగ్ రూమ్లో కూర్చున్నట్టుగా అతనికి ఈ కళలో కనిపించడం మొదలుపెట్టింది. యాక్చువల్గా అది రియల్గా జరుగుతుంది, బట్ అతని కళలా అనిపిస్తుంది. అతని ముందు ఒక మహిళ కూర్చుంది, ఆమె 4 అడుగులు ఎత్తుంది, ఆమె లైట్ బ్రౌన్ హెయిర్ని కలిగి ఉంది, చూడడానికి ఒక నార్మల్ ఏషియన్ ఉమెన్లా అనిపిస్తుంది, బట్ కొంచెం డిఫరెంట్గా కనబడుతోంది. అండ్ ఆమె హెయిర్ ఏమో ఒక విగ్గులా కనబడుతోంది, అండ్ మనిషి అయితే కాదు ఆమె. అండ్ టెర్రీకి ఆ టైంలో కొన్నాళ్ల క్రితం తన వైఫ్ చెప్పిన ఒక ఇన్సిడెంట్ గురించి గుర్తొచ్చింది. ఒకరోజు రాత్రి అతని భార్య నిద్రలోంచి లేచి చూస్తే ఒక 4 అడుగుల ఎత్తున్న పెద్ద కళ్ళున్న ఒక మహిళ ఆమె ముందుంది అండ్ ఆమె కాళ్ళ దగ్గర ఉంది. అండ్ ఆ టైంలో ఒక వాయిస్ ఆమె మైండ్లో వినిపించింది, ఏమనంటే ఏం కంగారు పడకు, భయపడకు, ప్రశాంతంగా పడుకో అని. అండ్ ఆ టైంలో ఆమె అదంతా కూడా ఒక కలనుకుంది, తన భర్తకు చెప్పింది. అండ్ ఇతను కూడా నమ్మలేదు, బట్ మళ్ళీ సేమ్ పర్సన్ ఇతని కళలో కనిపించింది అండ్ ఇతని యొక్క లివింగ్ రూమ్లో కనిపించింది. సో అప్పుడు టెర్రీకి అర్థమైంది తన భార్య కనిపించింది కూడా నిజమే, అది కూడా కళ కాదు అని. అండ్ ఆమె ఏలియను కాదు, అలాగని మనిషి కాదు, చెప్పాను కదా హైబ్రిడ్ హ్యూమన్ ఏలియన్స్ లాగా ఉంటారని. సో అలాంటి పర్సన్ అనమాట. బట్ ఫస్ట్ చూసినప్పుడైతే మాత్రం అతనికి ఆమె యొక్క విగ్ నచ్చలేదంట, ఆమె పెదాలు అసలు ఏమాత్రం కదలట్లేదు, బట్ ఆమె వాయిస్ ఇతనికి మైండ్లో వినబడుతోంది. ఓకే, నీకు నా జుట్టు నచ్చలేదు, దానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, లాస్ట్ టైం కూడా నువ్వు ఇదే మాట చెప్పావు నాతో, నేను ఎప్పుడూ ఇలాగే ధరిస్తూ ఉంటాను నా జుట్టుని,
నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు ఆలోచించాల్సిన విషయం ఇంతకంటే పెద్దది ఒకటి ఉంది అని ఆమె చెప్పింది. అది విన్నప్పుడు టెర్రీకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే టెర్రీ ఆమెను చూడడం ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఆమెను చాలాసార్లు చూశాడు. యాక్చువల్గా టెర్రీని 22 వయసులో ఎత్తుకుపోయింది మాత్రమే అతనికి పూర్తి స్థాయిలో గుర్తుంది. కానీ అంతకు ముందు ఎన్నోసార్లు 8 వయసు నుంచే అతన్ని అబ్డక్ట్ చేస్తూ వచ్చారు. అండ్ టెర్రీకి ఆ టైంలో కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. తనతో పాటుగా చాలామంది చిన్నపిల్లలు కూడా ఆ షిప్లో ఉండేవారు. అండ్ వాళ్ళని ఒక డే కేర్ రూమ్ లాంటి దాంట్లోకి తీసుకొని వెళ్ళేవారు. అక్కడ పిల్లలకి కొన్ని టాస్క్లు ఇచ్చేవారు, అంటే అరేంజింగ్ కలర్ బ్లాక్స్, అలాగే టైల్స్ని మూవ్ చేయడం, ఇలాంటివన్నీ చెప్పేవారు. అండ్ టెర్రీకి ఆ విషయాలు ఏవి కూడా పూర్తిగా గుర్తులేవు. అంటే క్యూబ్స్ ఇచ్చారా, బాల్స్ ఇచ్చారా, అవేమి ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ ఆ టైంలో అక్కడ ఒక పర్సన్ ఉండేది. ఆవిడ ఈ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. అంటే వీళ్ళు గాయపడకుండా, వీళ్ళు జాగ్రత్తగా ఉండేలాగా వాళ్ళని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండేది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆయాలాగా. సో ఒక ఏలియన్ ఆయా అన్నమాట ఆవిడ. అయితే ఆవిడ కాన్స్టెంట్గా ఆ పిల్లలందరినీ కూడా మానిటర్ చేయడాన్ని అప్పట్లో టెర్రీ నోటీస్ చేయలేకపోయాడు. బట్ ఇప్పుడు అవన్నీ చెబుతూ ఉంటే టెర్రీ దాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. సో అప్పుడు టెర్రీకి అర్థమైంది, ఓకే ఈమె ఇంతకు ముందు కూడా నాతో చాలాసార్లు మాట్లాడింది అని. ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నాక టెర్రీకి ఆమె పట్ల ఒక రకమైన ఆప్యాయత కలిగింది. ఓకే, చాలా పరిచయం ఉన్న ఆవిడే, నన్ను బాగా చూసుకుంది కూడా. కోర్స్ ఇక్కడ కాదు, ఏలియన్ ప్రపంచంలోనే, బట్ అయినా కూడా నన్ను బాగా చూసుకుంది కదా అనే ఒక మంచి ఫీల్ అయితే కలిగింది. అప్పుడు టెర్రీకి వచ్చిన డౌట్ ఏంటంటే మళ్ళీ ఈవిడ ఎందుకు వచ్చింది అని. అది మనసులోనే అనుకున్నాడు, బట్ ఆవిడ విన్నది దాన్ని. అండ్ ఆవిడ మళ్ళీ మనసుతోనే ఏమని చెప్పిందంటే, నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను మళ్ళీ ఎక్కడికి తీసుకొని వెళ్ళడానికి రాలేదు, ఎలాంటి ఎగ్జామినేషన్స్ రేవు, నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. బట్ నువ్వు ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే నువ్వు చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా రహస్యమైన విషయాలు. వాటి గురించి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఎవరికి చెప్పడానికి వీలు లేదు. నువ్వు చంద్రుడి మీద చూసిన హ్యూమన్స్ మైనింగ్ గురించి కావచ్చు, లేదంటే ఏలియన్స్ గురించి కావచ్చు, వీటెవ్వరి గురించి కూడా ఎక్కడా చెప్పడానికి వీలు లేదు అని చెప్పింది. అప్పుడు టెర్రీకి ఇంకొకటి గుర్తొచ్చింది. అతను ఇంతకుముందు ఇలాగ ఒకసారి అబ్డక్ట్ అయినప్పుడు అతన్ని చంద్రుడి మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ హ్యూమన్స్ మైనింగ్ చేస్తున్న ప్రాంతం దగ్గర ట్రీట్మెంట్ చేశారు అతనికి. అంటే ఆ ప్రాంతంలో ఆల్రెడీ కొన్ని 100,000 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏదో తవ్వుతున్నారు. అదేంటనేది అతనికి ఆ టైంకి అర్థం కాలేదు. అండ్ దీని గురించి అతను ఆలోచిస్తూ ఉన్న టైంలో అప్పట్లో ఈమె చెప్పింది అతనికి, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రాక్స్ని తవ్వుతూ, మినరల్స్ని మా కోసం తవ్వుతూ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇదంతా కూడా మా కోసమే చేస్తున్నారు వాళ్ళు అని అయితే ఆమె అప్పట్లో కూడా చెప్పింది. సో ఇవన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి టెర్రీకి. అయితే మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈవిడ అని మనసులో అనుకుంటున్నప్పుడు ఆమె ఏమందంటే, నేను నిన్ను వార్న్ చేయడానికి వచ్చాను. నువ్వు ఏవైతే ఇన్ఫర్మేషన్స్ని బయట పెట్టడానికి చూస్తున్నావో ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని బయట పెట్టకూడదు. అలాగే నువ్వు ఒక పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేసే ఆలోచనలో ఉన్నావు, అండ్ ఆ పుస్తకాన్ని అస్సలు పబ్లిష్ చేయకూడదు. యుఎస్ గవర్నమెంట్కి ఈ ఇన్ఫర్మేషన్స్ ఏవి కూడా బయటకు రావడం అసలు ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు గనక ఇలాగే కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటకు రివీల్ చేస్తాను అన్నట్టయితే, ఒకటి మీ గవర్నమెంట్ నుంచి నీకు ప్రాబ్లం ఎదురవుతుంది, 2 మా హోస్ట్ల నుంచి కూడా నీకు ప్రాబ్లం ఎదురవుతుంది. సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మెమరీస్ గురించి బయటకి చెప్పడానికి వీలు లేదు. నేను చెప్పింది కనుక వినకపోయినట్టయితే మీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, చాలా కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి అప్పుడు. అండ్ ఇనీషియల్గా గవర్నమెంట్ నువ్వు చెప్పిందంతా కూడా తప్పు అని చెబుతుంది, కంప్లీట్గా నీకు డిస్క్రెడిట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. అప్పటికీ నువ్వు వినకపోయినట్టయితే నీ మీద లైట్గా అటాక్స్ వంటివి జరిగే అవకాశం ఉంది. అప్పటికీ నువ్వు వినకుండా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసినట్టయితే నువ్వు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పింది. అయితే ఆ టైంలో టెర్రీ మనసులో ఏమనుకున్నాడంటే, మరి ఈ ఇంప్లాంట్స్ అన్నీ కూడా మా బాడీలో ఎందుకు పెట్టారు అనుకున్నాడు. అది ఆమె విన్నది. ఆమె ఏమందంటే, ఆ ఇంప్లాంట్స్ అన్నిటినీ మీ బాడీస్లో ఎందుకు పెట్టామన్న దానికి ఒక పెద్ద రహస్యం ఉంది, దాని గురించి నేను ఇప్పుడు నీకు చెప్పలేను. నేనిప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పడానికి రాలేదు, కేవలం నిన్ను వార్న్ చేయడానికి మాత్రమే వచ్చాను. నీ మెమరీస్ మొత్తాన్ని కూడా నేను కావాలనుకుంటే రిమూవ్ చేసేయచ్చు, ప్రతి ఒక్క మెమరీని కూడా కంప్లీట్గా డిలీట్ చేసేయచ్చు. బట్ అలా చెయ్యాలంటే నీకు చాలా పెద్ద స్థాయిలో హార్మ్ చేయాల్సి ఉంటుంది, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. అలా చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని నీకు జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను. ఇంకా నీ కాలిలో ఉన్న ఇంప్లాంట్స్ అంటావా, వాటిని నేను తీసేస్తాను కావాలంటే, నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అని అంది.
బట్ టెర్రీ ఏమన్నాడంటే ప్రపంచానికి వీటి గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నాడు. బట్ అప్పుడు ఆమె ఏమందంటే ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అనేది నీకు అనవసరం, అవి గవర్నమెంట్ చూసుకుంటుంది, గవర్నమెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదని కోరుకుంటుంది. సో ఆలోచించుకో, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. ఆ తర్వాత ఆమె మాయమైపోయింది, ఒక్కసారిగా సన్ రైజ్ అయిపోయింది. అండ్ టెర్రీ ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి తన కాలికి ఎక్స్రే చేయించుకుంటే ఇంప్లాంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మాయమైపోయాయి. అండ్ 2 చిన్న వైర్లు మాత్రమే కనిపించాయి. అలాగే ఇంతకుముందు ఒక పెటల్ షేప్డ్ ఇంప్లాంట్ కనిపించింది, ఒక మైక్రో చిప్ కనిపించింది, అవి కూడా కంప్లీట్గా మాయమైపోయాయి. అండ్ ఇన్సెషన్ కానీ స్కార్స్ కానీ ఏమీ లేవు. సో 40 ఏళ్ల పాటు టెర్రీ తనలోనే తన యొక్క అబ్డక్షన్కి సంబంధించిన ప్రూఫ్ని పెట్టుకున్నాడు. తీరా దాని గురించి ప్రపంచానికి అందరికీ కూడా చూపిద్దాం అనుకునే టైంకి ఆ ఎవిడెన్స్ కంప్లీట్గా మాయమైపోయిందనమాట. సో బేసిక్గా ఇది టెర్రీకి సంబంధించిన అబ్డక్షన్ ఇన్సిడెంట్. బేసిక్గా చాలామంది బాడీస్లో ఇలాంటి కొన్ని స్ట్రేంజ్ ఇంప్లాంట్స్ కనబడ్డాయి. చాలామందికి కొన్ని అన్ప్లెజెంట్ మెమరీస్ ట్రిగర్ అవుతూ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇందులో ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేకపోతూ ఉన్నాం. ఈ ఏలియన్ అబ్డక్షన్స్కి సంబంధించిన ఎక్స్రేస్ టైంలో బాడీ మీద ఒక్క చిన్న స్కార్ కూడా లేకుండా మొత్తం అన్ని మాయమైపోవడం అనేది ఇంతకు ముందు కూడా జరిగింది. అండ్ కొంతమంది మమ్మల్ని కూడా అప్డేట్ చేశారు, బట్ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదని చెబుతూ ఉంటారు. సో కొంతమంది గుర్తుండవు. వాటి గురించి టెర్రీ ఏమంటాడంటే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు, వాళ్ళకి ఏమీ గుర్తులేవు, మాకు గుర్తుండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెబుతూ ఉన్నాడు. సో బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ ఎక్స్రే ఏలియన్ అబ్డక్షన్ స్టోరీ, ఎక్స్రే ఏలియన్ ఇంప్లాంట్స్ ఇన్సిడెంట్స్ ఇంతకుముందు చాలా వచ్చినప్పటికీ కూడా అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలామంది ఇన్స్టెంట్గా నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ అతను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, కొన్ని పుస్తకాలు రాశాడు, వాటన్నిటిని కూడా చాలా పెద్ద స్థాయిలో పీపుల్ యాక్సెప్ట్ చేశారు. బట్ స్కెప్టిక్స్ అయితే కొంతమంది లేదు అతను చెబుతుందంతా కూడా అబద్ధము, ప్రతి ఇంటర్వ్యూలోని కూడా కొత్త కొత్త డీటెయిల్స్ యాడ్ చేస్తూ వచ్చాడు, అలా చేస్తున్నాడంటే అదంతా అబద్ధమే కదా అని చెబుతూ వచ్చారు. బట్ టెర్రీ ఏమన్నాడంటే లేదు, నాకు కొత్త మెమరీస్ రీకాల్ అవుతున్నాయి, రీసర్ఫేస్ అవుతున్నాయి, అందుకే వాటి గురించి చెబుతున్నా అన్నాడు. బేసిక్గా ఇక్కడ టెర్రీ చెబుతుంది అబద్ధం అనడానికి మన దగ్గర ఆధారం లేదు. బేసిక్గా అతను ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్న ఒక ఫ్యామిలీ పర్సన్, ఒక అకాంప్లిష్డ్ ప్రొఫెషనల్ కూడా. ఇన్ఫ్యాక్ట్ అతను డెవిల్స్ డెన్లో ఒంటరిగా కూడా లేడు. సో ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా ఇది నిజమే అనేటట్టుగా పాయింట్అవుట్ చేస్తుంది. బట్ నిజంగానే ఆ రోజు అతని ఫ్రెండ్ టాబీతో అతను ఉన్నాడా అక్కడ, లేదంటే ఉన్నట్టుగా ఇతను కల్పించి చెప్పాడా? బేసిక్గా టాబీ అనేది రియల్ నేమ్ కాదు. టెర్రీ ఏం చేశాడంటే ఒక సూడో నేమ్ క్రియేట్ చేశాడు, అంటే తన ఫ్రెండ్ యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం కోసం. అయితే రియల్ టాబీ చనిపోయింది 2007 సంవత్సరంలో, అండ్ ఇతని యొక్క కథ మొదలైంది 2012 సంవత్సరంలో. సో ఇప్పుడు ఈ కథలో కేవలం టెర్రీ మాత్రమే ఉన్నాడు, నిజం చెప్పడానికి టాబీ లేడు కూడా. సో ఆ ప్రకారంగా ఇతను కావాలని దీన్ని సృష్టించి ఉండొచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్స్రేస్లో ఉన్న ఆ ఇంప్లాంట్స్ అనేవి ఒక రేడియో ఒపాక్ ఆబ్జెక్ట్ లాంటిది అయి ఉండొచ్చు. అంటే దాన్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే బాడీ లోపల ఉన్నదాన్ని స్కాన్ చేసి మనకు చూపిస్తున్నట్టు అనిపించట్లేదు, బాడీ బయట ఉన్నదాన్ని స్కాన్ చేసి మనకు చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే వైర్స్ లాంటివి కనబడడం కూడా చూస్తే అది సైడ్ వ్యూ నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది బాడీ యొక్క లోపల నుంచి కాదు, బాడీ యొక్క బయట నుంచి స్కాన్ చేస్తున్నట్టు అనమాట. బేసిక్గా ఇలాంటి సో కాల్డ్ ఏలియన్ ఆర్టిఫాక్ట్స్ని మనం ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే కొన్ని ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ స్ప్లింటర్స్, ఇవి మన స్కిన్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు వాటి చుట్టూ ఆటోమేటిక్గా ఒక మెంబ్రెయిన్ని మన బాడీ ఫామ్ చేస్తుంది, అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ ప్రాంతాలకు స్ప్రెడ్ అవ్వకుండా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విట్లీ స్ట్రైబర్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి కూడా సేమ్ ఇలాగే జరిగింది, అతన్ని కూడా ఏలియన్స్ ఎత్తుకుపోయారని చెప్పాడు. అతని బాడీలో సేమ్ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఇంప్లాంట్ ఉంది. సో అది నిజం కాదని తర్వాత తెలిసింది, అది కార్టిలేజ్ మాత్రమే. సో వీళ్ళందరూ కూడా అబద్ధం చెబుతున్నారు అని వీటిని బట్టి అనిపిస్తుంది. బట్ ఆ పర్టిక్యులర్ పర్సన్ విషయంలో మనం కంప్లీట్గా ప్రూవ్ చేయలేకపోయినట్టయితే ఆ పర్టిక్యులర్ పర్సన్ చెబుతోంది అబద్ధం అవ్వచ్చు లేదా నిజం కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక థియరీ కూడా ఉంది, అదేంటంటే హిప్నాగోగిక్ హాలుసినేషన్స్ అని ఒకటి ఉంది. బేసిక్గా కొంతమందికి ఏంటంటే కొన్ని కళలు లాంటివి కనబడుతూ ఉంటాయి. అవి ఎప్పుడు కనబడుతూ ఉంటాయంటే వాళ్ళు కళలకి నిద్ర లేవడానికి మధ్యలో కనబడుతూ ఉంటాయి. ఇవి యాక్చువల్గా రెమ్ స్లీప్ తర్వాత కనబడుతూ ఉంటాయి. అండ్ ఇవి చాలా డిస్టర్బింగ్గా నిజంగా అనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు ఏలియన్ అబ్డక్షన్ స్టోరీస్లో ఇదే జరిగిందని కూడా శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. బట్ ఈ టెర్రీ విషయంలో మాత్రం అలా ప్రూవ్ చేయలేకపోయారు. సో మనం ఏంటంటే అగ్రీ చేయలేము, డిసగ్రీ చేయలేము ఇతని స్టోరీని. బట్ ఒకటైతే వాస్తవం, గవర్నమెంట్ అయితే మన దగ్గర కొన్ని నిజాల్ని ఖచ్చితంగా దాస్తోంది. దీని గురించి టెర్రీని అడిగితే, అంటే గవర్నమెంట్ ఎప్పటికీ వీటి గురించి బయట ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఉందని అడిగితే
టెర్రీ ఏమని చెప్పాడంటే అసలు ఎప్పటికీ కూడా అవకాశం లేదు, నెవర్ గోన షో అస్ అని చెప్పాడు అనమాట. అంటే యుఎస్ గవర్నమెంట్ ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్తో 1940లోనే ఒక డీల్ని ఏర్పాటు చేసుకుందని, ఆ డీల్లో భాగంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏలియన్స్ యుఎస్ గవర్నమెంట్కి ఇచ్చారని, అండ్ ఆ డీల్లో భాగంగానే యుఎస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ బాడీలో ఇంప్లాంట్స్ పెట్టి వాళ్ళ గురించి మొత్తం ట్రాక్ చేసే రైట్ని కూడా యుఎస్ గవర్నమెంట్ ఏలియన్స్కి ఇచ్చిందని చెబుతూ ఉంటారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ నాసాకి చెందిన బ్రూకింగ్స్ రిపోర్ట్ ఒకటి 1961లో వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని ఉందంటే, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి సంబంధించిన ఏదైనా ఒక విషయాన్ని కనుక మీరు చూసినా కనుగొన్నా దాని గురించి సీక్రెట్గానే ఉంచాల్సి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాని గురించి బయటకు చెప్పకూడదని నాసా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు? అది కనుక బయటకు వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా విపరీతంగా భయపడిపోయి మాస్ హిస్టీరియా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది, రిలీజియస్ బిలీఫ్స్ని ఛాలెంజ్ చేస్తారు అప్పుడు, అండ్ గవర్నమెంట్స్ని బెదిరించే సిచ్యువేషన్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. సో అందుకే చెప్పకూడదు అని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు. బట్ చాలామంది రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే అది అసలు పాయింట్ కాదు, వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే దీని గురించి బయటకు చెప్పినట్టయితే అప్పుడు యుఎస్ గవర్నమెంటే యుఎస్ పీపుల్ని టార్చర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టు కదా. సో అప్పుడు ఒక రెవల్యూషన్ క్రియేట్ అవుతుంది, హిస్టీరియా కాదు. సో అందుకనే వాళ్ళు దీని గురించి బయటకు చెప్పకూడదు, బయటకు తెలియకూడదని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంటెలిజెన్స్ విజిల్ బ్లోవర్స్ ఉంటారు, లైక్ రిచర్డ్ డోటీ కావచ్చు, లేదంటే డేవిడ్ గ్రూష్ కావచ్చు, క్రిస్టఫర్ మెలన్ కావచ్చు, లేదంటే లూయిస్ ఎలిజోండో కావచ్చు. వీళ్ళందరూ కూడా బయట ప్రపంచం దగ్గరకు వచ్చి ఇలా జరుగుతోంది, యుఎస్ గవర్నమెంట్ ఇలా డీల్ చేసింది, యుఎస్ గవర్నమెంట్కి ఏలియన్స్కి కాంటాక్ట్ ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీని షేర్ చేసుకుంటున్నారు, ఇలా కాన్స్టెంట్గా చెబుతూ వచ్చారు. బట్ ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా పెంటగాన్ అప్రూవ్ చేసింది. ఇప్పుడు పెంటగాన్ ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ని అప్రూవ్ చేస్తుందో వాళ్ళు విజిల్ బ్లోయర్స్ ఎలా అవుతారు? వాళ్ళు స్పోక్స్ పర్సన్స్ అవుతారు. సో పెంటగానే ఈ విషయాలన్నింటినీ కూడా బయటకు చెప్పాలని చూస్తోంది. దానికి రీజన్ ఏంటంటే ఏదో ఒక టైంలో మార్స్ మీదకో లేదంటే మూన్ మీదకో మనుషులు పూర్తి స్థాయిలో వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆల్రెడీ నివసిస్తున్న ఏలియన్స్ని అండ్ హ్యూమన్ బేసెస్ని వీటన్నిటిని కూడా చూసే అవకాశం ఉంటుంది. అంతెందుకు ఎలాన్ మస్క్ 2030 నాటికి మనుషుల్ని మార్స్ మీదకి పంపిస్తారని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. సో అలాంటి టైంలో ఈ విషయాలన్నీ బయటపడిపోతాయి. అదేదో ఈలోపు మనమే కొంచెం కొంచెంగా రివీల్ చేసుకుంటూ వచ్చినట్టయితే మనకి పరువు పోకుండా ఉంటుంది, అండ్ మనము నిజమే చెప్పామని ఫీల్ అవుతారు ప్రజలందరూ కూడా అనే ఉద్దేశంతో వాడు కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ అయితే రివీల్ చేసుకుంటూ వస్తున్నారనేది కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ సీ, చూద్దాం ఏమవుతుందో. సో ప్రస్తుతానికైతే ఇతని మిస్టరీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంటే అతన్ని నిజంగానే ఏలియన్స్ ఎత్తుకెళ్ళారా, అతని బాడీలో ఇంప్లాంట్స్ పెట్టారా, లేదంటే అతను బయట నుంచి స్కానింగ్లు తీసి మనల్ని కూడా మోసం చేసి ఫూల్స్ చేశాడా, అదైతే మాత్రం ఇప్పటికీ కూడా జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. సో ఆఫ్కోర్స్ ఒకటైతే వాస్తవం, చాలామంది విజువల్ బ్లోయర్స్ చాలా వాటి గురించి చెప్పారు మనకి. అందులో మెయిన్గా వినబడే పేర్లు పెంటగాన్, సిఐఏ, ఎన్ఎస్ఏ, లాక్హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్, నార్త్రప్ గ్రోమెన్, బోయింగ్, వీటి గురించే మనకి ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా పవర్ఫుల్ ప్లేయర్సే. సో ఈ పవర్ఫుల్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయబడుతున్నారు అంటే అది మ్యాక్సిమం నిజమయ్యే అవకాశమే ఉంది. సో ఏదో ఒకరోజు ఒక బ్రేవ్ ప్రెసిడెంట్ కానీ, ఒక బ్రేవ్ సెనేటర్ కానీ, ఒక బ్రేవ్ కాంగ్రెస్ మెన్ కానీ బయటకు వచ్చి మొత్తం ఇలా జరుగుతోంది, మీకు అందరికీ ఇది తెలియాలి అని చెప్పి మొత్తం చెబితే తప్ప అప్పటి వరకు మనకి దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతటి బ్రేవ్ పొలిటీషియన్స్ ఎవరూ లేరు. సో లెట్స్ సీ, చూద్దాం. ట్రంప్ మా ఏమైనా కొంచెం రిస్క్ చేసి చెబితే చెప్పాలి, లేదంటే లేదు. సో అప్పటి వరకు ఈ మిస్టరీ అయితే ఇలా కంటిన్యూ అయ్యే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. సో మనకు ఒక క్లారిటీ అయితే లేదు, అండ్ అతను చెప్పింది అబద్ధం అని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్ లేదు. కాబట్టి ఇందులో 51% అతను చెబుతుంది రైట్, 49% అతను చెబుతున్నది రాంగ్ అనే ఒక కంక్లూషన్కి అయితే వచ్చాను నేను. సో మరి మీకేమనిపిస్తోంది ఈ మొత్తం సిచ్యువేషన్ గురించి విన్న తర్వాత? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.